యుద్ధానికి ఎవరిని పిలుస్తారు? యుద్ధానికి వచ్చేవాడు యోధులుగా ఉండేవారిని పిలుస్తారు. అంటే యుద్ధ రంగంలోనికి రావాలంటే ఆరు తెల్లని వారిని పిలుస్తారు. మామూలు వ్యక్తులను పిలవరు. ఎవరు? వాక్య భాగం చూస్తే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి వాక్య భాగం రాయబడింది. అతడు యోధుల మీద నియమించబడెను. ఎవరి మీద నియమించబడ్డాడంట? యోధుల పైన. అంటే ఎవరు నియమిస్తారు? యుద్ధంలో పారిపోయటం నియమిస్తారా, లేక యుద్ధంలో ఓడిపోయిన నియమిస్తారా? యుద్ధములో అతడు ఎవరి మీద నియమించబడ్డాడంటే యోధుల పైన. దేవునికి స్తోత్ర. ఎవరా వ్యక్తి అంటే దావీదు. ఎవరా వ్యక్తి అండి? దావీదు. సౌలు చూస్తే దావీదు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని పొందుతూనే ఉన్నాడు. అరే ఇతను బాగున్నాడే, ఇతను అన్నిట్లలో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, ఇతను వెళ్ళిన చోట్ల అపజయాలు కలగట్లేదు, ఇతను వెళ్ళిన చోట్ల విజయాలు కలుగుతున్నాయని సౌలు తెలుసుకొని అతనిని యోధుల మీద నియమించాడు. ఎవరి మీద? ఇప్పుడు నువ్వు నిజంగా అన్నిటిపైన నువ్వు గెలుపు పొందుతూ వస్తుంటే దేవుడు ఒక స్థానమును నిలబెడతాడు నిన్ను. నువ్వు పనికి మాలిన వాటిలో ఓడిపోతుంటే దేవుడు ఎందుకు నిలబెడతాడు?